హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. నేనైతే విలేజ్కి అయితే వెళ్ళాను అన్నాను కదా, మా సిద్ధాపూరు. మా పిల్లల పుట్టినరోజు రోజు మేము గుడికైతే వెళ్తున్నాం. మా ఊర్లే మల్లన్న దేవుడైతే ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది. శివరాత్రికి అయితే ఇంకా బాగా జరుగుతుంది. అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. పైన మల్లన్న దేవుని దర్శనం చేసుకొచ్చుకొని కింద హనుమాన్ టెంపుల్ కాడ కూడా వస్తామన్నట్టు. చూడండి, నేను నడుస్తున్నా కదా, ఎంత ప్రశాంతంగా వాతావరణం ఎంత హాయిగా ఉంటుందో మంచిగా. ఇంకా శివరాత్రికి అయితే ఇంకా బాగా జరుగుతుంది. ఎంత బాగా అంటే మస్తు జరుగుతుంది. పట్నాలు కూడా వేస్తారు. దేవుడైతే అక్కడ తనే వెలిచాడు, మల్లన్న దేవుడు. కింద శివలింగం కూడా ఉంటుంది, ముందట నందీశ్వరుడు ఉంటాడు. బాగా ఉంటుంది. గుడి లోపట కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది. చూడండి, గంట ఉంటుంది. ఆ కుండల మధ్యలో ఉంటాడు పైన దేవుడు, చక్కగా మంచిగా. కిందికి వచ్చామైతే మళ్ళీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ కూడా దర్శనం చేసుకుంటాము. పైనుంచి వచ్చినాక ఇక్కడ చాలా బాగా ఉంటాడు హనుమాన్ మాల వేసినప్పుడు ఇక్కడే పడుకుంటారు. మా పిల్లలు అయితే నేను కొబ్బరికాయ కొడతా, నేను కొబ్బరికాయ కొడతా అని బాగా అల్లరి చేస్తున్నారు. చూడండి, మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అంతేనా? గుడికి వెళ్తే పిల్లలు అలానే చేస్తారా? మా పిల్లలు అయితే ఆగం చేస్తున్నారు. మళ్ళీ మా పాప కొడుతానని తీసుకుంటుంది, వద్దనంటే వినరు. ఆఖరికైతే వచ్చేసరికి మళ్ళీ నేనే కొట్టాను దేవునికి అయితే. చూడండి ఎంత బాగా ఉండదో. ఒకటే దెబ్బకైతే పలిగింది కొబ్బరికాయ దేవుడికి. మళ్ళీ కిందికి కూడా వెళ్ళాము. కింద కూడా ఒకటి ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. తల్లి అక్కడ వెలిసింది, కానీ ఆ గుడి అయితే వీడియో మేము తీయలేదు. అట్లాగనే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. నూరువరాల చెట్టు, పింక్ కలర్ అవన్నీ ఎంత బాగున్నాయో. పింక్ కలర్ అయితే ఇంకా అక్కడ ముందట అన్ని పువ్వులు చాలా చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.